जय श्री राम। शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्ताम् एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे। जय श्री राम। నిన్న రాముడు ఖరదూషణులని సంహరించాడు. ఇక్కడ మనం ఒక విషయం చెప్పుకోవాలి. రాముడు అరణ్యవాసానికి వచ్చి 12 సంవత్సరాలు గడుస్తున్నాయి. 11 సంవత్సరాలు పూర్తయిపోయాయి. పంచవటికి వచ్చాడు. అంటే అరణ్యవాసంలోని 14 సంవత్సరాలలో రాక్షస సంహరణ జరగాలి. ఇది అవతార ప్రయోజనం. మునులను, తాపసులను, ప్రజలను హింసిస్తున్న రాక్షసులని, అలాగే ముల్లోకాలకు లోకకంటకుడుగా మారిన రావణాసురుణ్ణి సంహరించడమే అవతార ప్రయోజనం. కానీ రాముడు నరుడుగా ఉండడంతో, అలా మానవ స్వభావంతోనే ప్రవర్తిస్తున్నాడు కనుక ఆయనకి ఇంతవరకు రావణాసుడి సంహారం కానీ, రాక్షస సంహారం కానీ చేసే వైపు దృష్టి వెళ్ళలేదు. దాంతో దేవతలకి కంగారు వేసింది. అనేక సంవత్సరాలు గడిచిపోయాయి. వారి ప్రయోజనం అసలు మొదలవలే. ఇప్పుడు ఎలా ఉందంటే, రాముడు అరణ్యవాసాన్ని చాలా చక్కగా గడుపుతున్నాడు. ఆయనకి అరణ్యంలో వనవాసం చేస్తున్నానన్న భావన కానీ, నాకు కష్టంగా ఉందని కానీ, ఆ అరణ్యంలో జీవించడం దుర్భరమని కానీ ఎటువంటిది ఆయనకు అనిపించలేదు. చక్కగా సీత, రాములు, లక్ష్మణస్వామి వారికి అండగా ఉండగా అలా కాలం ఆయన మునులందరినీ దర్శించుకుంటూ ఈ రకంగా కాలం గడిచిపోయింది. ఇలా అయితే ఎలా? ఎక్కడ ఆయనకి కోపం రావట్లేదు. ఇప్పుడు ఏం చేస్తే, ఏ విధంగా రాముడికి కోపం వస్తుంది, అసలు ఎలా వస్తుంది? ఆయన జితక్రోధుడు కదా. ఆ గుణాల వల్లనే రాముడు అప్పటికే భగవానుడిగా ప్రజలందరి మనసుల్లో నిలిచి ఉన్నాడు. కనుక వాళ్ళు ఆలోచించారు. దేవతల సంకల్పం, దైవ సంకల్పం జరిగింది. ఇప్పుడు రాముడిని పరీక్షించాలి. ఆయనకి కోపం ఎలా వస్తుంది అని ఆలోచించారు. ఆలోచించినప్పుడు ఆ సందర్భంగా ఒక వృత్తాంతం జరిగింది. ఇది దేవతల పనుపున, అంటే వాళ్ళ తరఫున జరిగింది. ఒకనాడు పర్ణశాలలో ఉండగా ఈ పంచవటి దగ్గరే ఇంద్రుడి కుమారుడు కాకాసురుడు అని ఉన్నాడు. అతను కాకి రూపంలో అతన్ని పంపించారు శ్రీరాముడికి ఎందుకు కోపం వస్తుందో చూడమని. అక్కడ ఒక ప్రయత్నం జరిగింది. సరే, ఆ కాకాసురుడు కాకి రూపంలో వచ్చాడు. అక్కడ సీతమ్మ మామూలుగా అరణ్యంలో వీరు క్షత్రియులు కదా, ఏదైనా వేటాడినప్పుడు మృగాన్ని తెచ్చినప్పుడు దాన్ని చేసి కొన్ని మాంసపు ముక్కలను ఒరుగులుగా ఎండబెట్టింది. అవి అక్కడ ఎండుతున్నాయి. ఈ కాకి వచ్చి ఆ మాంసం ముక్కలను తీసుకునే ప్రయత్నం చేస్తోంది. ఆ సమయంలో అక్కడ రాముడు, సీతమ్మ ఇద్దరు ఉన్నారు. ఈవిడ కాకిని అదిలించింది. అది అలా వెళ్ళి మళ్ళా వచ్చింది, మళ్ళా వెళ్ళి మళ్ళా వచ్చింది, అలా చేస్తోంది.
దాంతో ఆడికి కోపం వచ్చింది. ఒక మాంసం ముక్క పట్టుకొని ఎగిరిపోయింది అది. అయినా మళ్ళా వచ్చింది. దాంతో ఆవిడ తన నడుముకున్న మొల నూలు అంటే వడ్డాణం లాంటిదన్నమాట, అది తీసి దాన్ని కాకి మీదకి విసిరింది. ఇదంతా రాముడు చూస్తున్నాడు, నవ్వుతూ కూర్చున్నాడు. ఈ సీతమ్మ ఆ కాకి గురించి తాపత్రయపడ్డం అంతా చూసి ఆయన అలా కూర్చున్నాడు నవ్వుతూ. ఎప్పుడైతే ఆవిడ తన మొలనూలు తీసి వడ్డాణం తీసి విసిరిందో కాకి మీదకి, సీత కాకి మీదకి వడ్డాణం విసిరడం ఏమిటి అంటాడు. ఆవిడ పాపం రాముడు నవ్వడం చూసి సిగ్గుపడి సర్లే అని చెప్పి ఆవిడ దుఃఖపడి ఆ కాకిని పారిపోయేలా చేయలేకపోతున్నానని ఇక వదిలేసి రాముడి ఒళ్ళో పడుకుని ఉంటుంది తల పెట్టుకొని. కాసేపు ఈ కాకి రాదు. మళ్ళా కాసేపు తర్వాత రాముడు సీతమ్మ ఒడిలో తల పెట్టుకొని విశ్రమిస్తాడు. కళ్ళు మూసుకుని నిద్రపోవడానికి కళ్ళు మూసుకొని ఉంటాడు, విశ్రాంతిగా ఉంటాడు. అప్పుడు మళ్ళా వస్తుంది ఆ కాకి. మళ్ళా వచ్చి మళ్ళా ఇప్పుడు సీతమ్మ లేవలేదు కదా పైకి, అదనమాట. అందుకని సీతని మళ్ళా విసిగిస్తోంది. విసిగిస్తూ మధ్యలో ఏం చేసింది, సీతమ్మ అదిలిస్తుందని దగ్గరికి వచ్చి సీతమ్మ గుండెల మీద గీరుతుంది, ముక్కుతో పొడుస్తుంది. అంత దగ్గరికి వచ్చింది. ఆవిడకి చాలా బాధగా మరి గీరింది కదా, దాంతో ఆవిడకి బాధ వస్తుంది, కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. కానీ భర్త పడుకొని ఉన్నాడు. ఆయనకి ఇప్పుడు నేను కనుక ఇదైతే ఆయన లేచిపోతాడు, ఆయన ఇద్దరికి భంగం అవుతుందని పాపం ఆ తల్లి ఓర్చుకుంటుంది. ఓర్చుకునేటప్పటికి అలా కాకి 2 సార్లు వస్తుంది, ఆవిడని హింసిస్తుంది. దాంతో ఈవిడ ఓర్చుకున్న ఆ కాకి చేసిన గాయం నుంచి రక్తం కారడం మొదలెడుతుంది. రక్తం కారి అది ఒక బొట్టు రాముడి నుదుటి మీద పడుతుంది. వెంటనే ఆయన కళ్ళు తెరిచి చూస్తాడు. చూడగానే సీతమ్మ కళ్ళ నీళ్ళతో ఉండడం, ఆవిడ గుండెల మీద ఇక్కడ గాయమై ఉండడం చూస్తాడు. వెంటనే చక్కుమని లేస్తాడు. చటుక్కని లేచి, సీత 2 తలల పాముతో ఆడుకుంటున్న వాడెవరు? కోపం వచ్చింది. ఎవడు వాడు అని చుట్టూ చూశాడు. అక్కడ కొంత దూరంలో ముక్కుకి రక్తం అంటుకుని ఉన్న కాకిని చూశాడు. ఓ, ఇందాక జరిగిందంతా ఆయనకి తెలుసు కదా, వీడేనా ఇంత పని చేసింది అని చెప్పి అక్కడ దర్భాసనం మీద కూర్చుంటారు. తాపస వృత్తిలో ఉన్నాడు. రాముడు కూడా అలాగే ఉంటాడు. ఆ దర్భాసనంలోంచి ఒక దర్భని తీస్తాడు. తీసి చిన్న దర్భ, దానిని బ్రహ్మాస్త్రంతో అభిమంత్రిస్తాడు. జాగ్రత్తగా వినండి. బ్రహ్మాస్త్రంతో అభిమంత్రించి ఆ కాకి మీదకి వదులుతాడు. దాంతో సీతమ్మ ఆశ్చర్యపోతుంది ముందు. అందుకే కాకి మీదకి బ్రహ్మాస్త్రమా అంటే పిచ్చుక మీదకి బ్రహ్మాస్త్రమా అంటారు, ఏదైనా పక్షి. కాకి మీదకి బ్రహ్మాస్త్రం అభిమంత్రించాడు రాముడు అని ఆశ్చర్యపోతుంది. ఆ బ్రహ్మాస్త్రం ఆ కాకి మీదకి వస్తూ ఉండగా ఆ కాకాసురుడు ఆ రూపంలో ఉన్నాడు కదా ఇంద్రుడి కొడుకు, అతడు భయంతో గజగజలాడుతూ దేవలోకానికి పరిగెత్తాడు, ఎగిరిపోయాడు. ఈ బ్రహ్మాస్త్రం అతన్ని వెంట తరిమింది. ముల్లోకాలు తిరిగాడు. తండ్రి దేవేంద్రుడు నేనేం చేయలేనంటాడు. బ్రహ్మలోకం వెళ్ళి బ్రహ్మదేవుడి పాదాల ముందు గజగజ వణికిపోతూ పడిపోతాడు. బ్రహ్మ చూసి ఆశ్చర్యపోయి ఏమైందంటే వెనక బ్రహ్మాస్త్రం నిలబడి ఉంటుంది. బ్రహ్మాస్త్రానికి ఒక గొప్ప గుణం ఉంటుంది. అందుకే బ్రహ్మదేవుడి యొక్క అస్త్రం అది, ఆయన స్వయంగా నిర్మించాడు. వెన్నిచ్చి పారిపోయిన వాళ్ళని, నమస్కారం చేసిన వాళ్ళని అది ఏం చెయ్యదు. వెన్నిచ్చి పారిపోతున్నాడు కదా వీడు, అందుకని అది వెనకాతలు వస్తోంది. వెనక్కి తిరిగాడో అయిపోయాడు. అలా బ్రహ్మదేవుడు దాన్ని చూసి ఆయనకి జరిగింది అర్థమయ్యి, నాయన నేను కూడా ఏమీ చేయలేను, అది రాముడు వదిలిన బ్రహ్మాస్త్రం,
నిన్ను కాపాడగలిగింది కేవలం రాముడు మాత్రమే. కనుక రాముడు శరణాగత వత్సలుడు, నువ్వు వెళ్ళి ఆయన్నే శరణు వేడు. తనకు అపకారం చేసిన వాళ్ళకు కూడా ఆయన ఉపకారమే చేస్తాడు, శత్రుత్వం ఆయనకు ఉండదు. నువ్వు వెళ్ళి రాముణ్ణి శరణు కోరు అంటాడు. సరేనని చెప్పి వెంటనే ఆ బ్రహ్మలోకం నుంచి రాముడి దగ్గరికి వచ్చి సరాసరి రాముడు సీత కూర్చొని ఉండగా వారి పాదాల మీద వాలిపోతాడు. రాముడు యొక్క ఉదాత్తమైన స్వభావం ఏంటంటే, స్వామి నేను నిన్ను శరణు వేడుతున్నాను, నన్ను శరణు చెయ్యి, నన్ను కాపాడు అని అడగక్కర్లేదు. తన ముందు నమస్కారం చేసి నుంచున్నా తన పాదాల మీద ఏమీ మాట్లాడకుండా పడిపోయినా అది శరణాగతిగానే తీసుకుంటాడు. అప్పుడు ఆ కాకాసురుని క్షమించి బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడు, ఉపసంహారం చేస్తాడు. ఈ రకంగా దేవతలకి అర్థమైంది. ఇది దేవతలు చేశారు కదా, ఓ సీతమ్మకు అపకారం జరిగితే రాముడు ఊరుకోడు అని వాళ్ళు అర్థమైంది. అది జరిగిన తర్వాత శూర్పణఖ వచ్చింది. ఇప్పుడు తర్వాత కార్యక్రమం జరగాలి, రావణాసుడు ప్రవేశం జరగాలి. శూర్పణఖ రావణాసుడి ముద్దుల చెల్లెలు కనుక రెండో ప్రయత్నంగా శూర్పణఖని ఆ ప్రాంతానికి వచ్చేలా చేసి రాముడిని లక్ష్మణుడిని సీతని చూసేలా చేసి మనం చెప్పుకున్న కథని నడిపించారు దేవతలు. అక్కడ కూడా శూర్పణఖ సీతని చూసి ఈమె వల్లనే కదా నన్ను మీరు కాదంటున్నారని చెప్పి ఆమెను మింగేస్తాను, తినేస్తాను, చంపేస్తాను అంటూ ఆవిడ మీదకి వెళుతుండగా రాముడు లక్ష్మణుడితో చెప్పి ఆమెని శిక్షిస్తాడు. రెండోసారి అర్థమైపోయింది, సీతమ్మే ఆ తల్లి ఆత్మస్వరూపిణి జగన్మాత, రాముడి ప్రియపత్ని. ఆమె కోసం రాముడు, ఆమెకు అపకారం జరిగితే ఆయన ఊరుకోడు అని స్పష్టమైపోయింది దేవతలకి. ఆ రకంగా శూర్పణఖ అక్కడికి వెళ్ళడం వలన ఏ కార్యం జరగాలో అది నెరవేరిపోయింది దేవతలకి. అందుకే మొట్టమొదటిగా ఆ అరణ్యంలో ఎప్పటి నుంచో ఉండి మునులను హింసిస్తున్న 14,000 మంది రాక్షసులతో కలిపి కరదూషణ త్రిశిరులను సంహరించాడు రాముడు. అలా మొదటి రాక్షస సంహారం పెద్ద ఎత్తున అక్కడ జరిగింది. ఇప్పుడు శూర్పణఖ ఎప్పుడైతే ఇలా జరిగిందో, ఇప్పుడు శూర్పణఖ ఏం చేసిందో తెలుసుకుందాం. ఈవిడ ఇక్కడి నుంచి సరాసరి లంకకి వెళ్ళిపోయింది. లంకలో తన దివ్య సభాభవనంలో రావణాసురుడు సభలో కూర్చునున్నాడు. సమస్త మంత్రులు సేనానులు అంటే సభానంగానే ఇంకా అసలు సమస్తం అందరూ ఉంటారు. అలా నిండుగా ఉన్న ఆ సభలో శూర్పణఖ ఏడుస్తూ వెళ్ళి నేల మీద పడిపోయింది. రావణాసుడు చెల్లెల్ని చూశాడు. ఆవిడ ముక్కు నుంచి చెవుల నుంచి రక్తం కారుతోంది. ఆయన ఆశ్చర్యపోయి శూర్పణఖ ఎవరు ఇంత ఘాతకానికి తలబెట్టాడు, ఎవరు వాడు అని అడుగుతాడు. ఎవరు అని అప్పుడు ఆవిడ ముందు రావణాసుని రెచ్చగొట్టడానికి నిర్ణయించుకొని ఇలా దండకారణ్యంలోకి 2 రాకుమారులు వచ్చారు. వారితో ఒక ఆయనకి భార్య ఉంది, ఆవిడ చాలా అందంగా ఉంది. అటువంటి సౌందర్య రాశిని, లావణ్యవతిని నేను ఇంతవరకు ఏ జాతిలోనూ చూడలేదు, ఎక్కడా చూడలేదు లోకంలో. ఆవిడ నీకు భార్య అయితే బాగుంటుందని నీకోసం నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళానని చెప్తుంది. అంటే ఆవిడ ఇప్పుడు రాముడి మీద లక్ష్మణుడి మీద పగ సాధించాలన్న దృష్టితో ఉంది కాబట్టి అబద్ధాలు కల్పించి అన్నకి చెప్పింది రెచ్చగొట్టేలా. ఇక్కడ రావణుడి బలహీనత ఏంటి,
పరదారా వ్యామోహం ఉంది. పరస్త్రీలంటే అందమైన వాళ్ళైతే, అలా అందమైనవి ఏ ఉన్నా కూడా రావణాసుడు తన సొంతం చేసుకోవాలనుకుంటాడు. కాబట్టి ఆ బలహీనతని ఇక్కడ శూర్పణఖ ఉపయోగించుకొని రావణాసుడికి సీత అందచందాల గురించి గొప్పగా చెప్పి, నేను వెళ్ళి ఆవిడ్ని నీకోసం తీసుకొద్దాం అనుకున్నాను, వాళ్ళిద్దరూ నన్ను ఈ రకంగా విరూపిని చేశారు, నా ముక్కు చెవులు కోసివేశారు అని చెప్తుంది. అదేంటది? అటువంటి వాళ్ళు ఆ అరణ్యానికి వచ్చి ఉంటే అక్కడ మన వాళ్ళు ఉన్నారు కదా, నీ అన్నలు కరదూషణులు, వాళ్ళు ఏం చేస్తున్నారు? అది అయింది అన్నా, నన్ను ఇలా విరూపిని చేయడమే కాక అన్యాయంగా నీ తమ్ముళ్ళు ముగ్గురిని అక్కడ కాపలాగా నువ్వు ఉంచిన 14,000 మంది రాక్షసుల్ని ఆ రాముడు చంపేశాడు అని చెప్తుంది. ఇక్కడ మొత్తం జరిగిందంతా కూడా తిప్పి చెప్పింది. దాంతో ఇక్కడ రాముడు నరుడు, మానవుడు గనక రావణాసుడికి అసలు మానవులంటేనే చాలా చులకన. అందుకని ఒక్క నరుడు ఇంత పని చేస్తాడా? అంత వీరత్వమ వాడికి. అలా చేయడం వలన తన ప్రాణాలకే ప్రమాదం ఉందన్న సంగతి అతను గుర్తించలేకపోయాడు అని చెప్పి పళ్ళు పటపటలాడిస్తూ ఆ రాముణ్ణి నేను క్షమించను అంటాడు. అప్పుడు ఈవిడ శూర్పణఖ ఇంకా అసలు రాముడి సంగతి పక్కన పెట్టి ఇప్పుడు రాముడిని ఏమైనా చెయ్యాలి అంటే నువ్వు రాముడితో యుద్ధం చేయక్కర్లేదు, ఆయన భార్య సీతని నువ్వు తెచ్చేస్తే అతను ఇంకా జీవోత్సవమే అని కూడా చెప్తుంది. ఇక రాముడు సీత లేకుండా బ్రతకలేడు. మళ్ళీ ఇక్కడ నిజం చెప్పింది, అంతే కదా. సీతారాములు ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు కనుక నువ్వు ఆ సీతని ఎత్తుకొచ్చేయి, దాంతో రాముడు ప్రాణం ఉన్నా లేనివాడైపోతాడు అని చెప్తుంది. ఇది రావణాసుడికి బాగా తలలోకి వెళుతుంది. ఎందుకంటే మాయతో కుటిల నీతితో ఏ పనులు చేయాలన్నా కూడా రావణుడు వెంటనే సిద్ధమైపోతాడు. అలా అక్కడి నుంచి వెంటనే ఆ సభలోంచి రావణాసుడు లేచి లోపలికి వెళ్ళిపోతాడు. ఇక్కడ శూర్పణఖ చెప్పింది మొత్తం అందరూ విన్నారు. కానీ రావణాసుడు అలా వెళ్ళిపోగానే ఇంకా అక్కడితో సభ అయిపోయింది. లోపలికి వెళ్ళిన రావణాసురుడు ఎవ్వరితోనూ మాట్లాడలేదు, ఎవ్వరిని సంప్రదించలేదు. ఆయనలో ఆయన సీతని అపహరించాలని నిర్ణయం చేసుకున్నాడు. సీతాపహరణానికి నాంది పడింది. సరే, ముందసలు సంగతి సందర్భాలు చూడాలి కదా అని ఎక్కడైతే పంచవటి దగ్గర వీళ్ళు ఉంటున్నారో సీతారామలక్ష్మణులు ఆ ప్రాంతానికి వచ్చి దూరంగా ఉండి అతను ఆకాశగమనం ఉంది రావణాసుడికి, చూస్తాడు. అంటే స్వయంగా సీతను చూడ్డానికి వచ్చాడు. చూసి ఆయన కళ్ళు మిరిమిట్లు గొలుపుతాయి. మోహంతో గుడ్డివాడైపోయాడు, కళ్ళున్న గుడ్డివాడయ్యాడు. వెంటనే ఎలాగైనా సరే శూర్పణఖ చెప్పింది నిజం, ఈమె నా దగ్గరే ఉండాలి అని అనుకుంటాడు. అనుకొని మాయోపాయంతో సీతని అపహరించాలి అనుకుంటాడు. ఇక్కడ మనం ఒక విషయం గమనిద్దాం. ఇప్పుడు రావణాసురుడికి రాముడంటే భయం ఉందా లేదా? భయపడ్డాడా లేదా? భయపడ్డాడు. ఎందుకంటే నిజంగా గనక రావణాసురుడికి రాముడి శక్తి గురించి
అనుమానం లేకపోతే, ఎందుకంటే అప్పటికే కరదూషణల్ని సంహరించడం అంటే సామాన్యమైన విషయం కాదని అతనికి తెలుసు. కనుకనే రాముడిని ఎదిరించి సీతను ఎత్తుకెళ్ళాలనుకోలేదు. రాముడు లేకుండా, లక్ష్మణుడు లేకుండా చూసి ఒంటరిగా ఉన్న సీతని అపహరించాలని ఉపాయం చేశాడు. అది కనుక అప్పటికే మనకు అర్థమవుతుంది. సరిగ్గా రామాయణాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే ఆ క్షణమే రావణాసురుడు రాముడిని చూసి భయపడ్డాడని. సరే, మాయోపాయంతో సీతమ్మని అపహరించాలనుకుంటాడు. వెంటనే అక్కడికి దగ్గరలో, అంటే ఈ పర్ణశాలకి కొంత దూరంలో మారీచుడు ఆశ్రమం నిర్మించుకొని అక్కడ తాపసియే ఉన్నాడు, సాధు స్వభావుడే ఉన్నాడు. ఉండగా ఆ మారీచుడు రావణుడికి మామయ్య అవుతాడు, మామ వరుస అవుతాడు, మేనమామ. అక్కడికి వెళ్తాడు. వెళ్ళి మారీచుడిని కలిస్తే రావణాసుడిని చూసి మహారాజు వచ్చాడు కదా అని చెప్పి, అప్పుడు అంతకుముందు రావణ సభలో ఉండేవాడు మారీచుడు, కానీ తర్వాత మానేశాడు. ఆయన ఒక్కడు ఒక ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. రాక్షస ప్రవృత్తి కూడా పోయింది మారీచుడికి. ఎందుకంటే ఇప్పుడు చెప్తాడు. రావణాసుడు వచ్చి, ఇలా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, నువ్వు నాకు సహాయం చెయ్యాలి అంటే, ఏమిటా నిర్ణయం, ఏమనుకుంటున్నావు? ఇక్కడ సీతారామ లక్ష్మణులు వచ్చారు కదా, ఆ సీతని అపహరించాలనుకుంటున్నాను, అందుకు నువ్వు సహాయం చెయ్యాలి. ఆశ్రమంలో పర్ణశాల దగ్గర రామలక్ష్మణులు ఇద్దరూ లేకుండా దూరంగా వెళ్ళేలా నువ్వు చెయ్యాలి అంటాడు. రాముడి పేరు చెప్పగానే మారీచుడు వణికిపోతాడు. వణికిపోయి ఆయనకి వెంటనే రావణాసుడి మీద కోపం వస్తుంది. కోపం వచ్చి మందలిస్తాడు. నీకు బుద్ధి వక్రీకరించింది, రాముడు ఎవరనుకుంటున్నావు, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు, అటువంటి ఆలోచన నీకు రాకూడదు. ఎందుకంటే నీకొచ్చిన ఈ ఆలోచన వలన నువ్వు ఒక్కడివి కాదు పోయేది, నీ కులము, నీ వంశము సపుత్ర బంధ సమేతంగా పోతావు అని చెప్తాడు. లంకకే చేటు తీసుకొచ్చే ఆలోచన చేశావు, కనుక అటువంటి పిచ్చి ఆలోచన మానేసి వెళ్ళిపో అంటాడు. ఎందుకంటే మారీచుడు రాముని తత్వాన్ని, రామతత్వాన్ని తెలుసుకున్నవాడు. పూర్వం రాముడి ద్వారా చిన్న వయసులో ఉండగానే తాటకిని సంహరించి, సుబాహుని సంహరించి, విశ్వామిత్ర యాగరక్షణలో మారీచుడిని ఒక నారాచ బాణంతో కొడతాడు. అప్పుడు 100 యోజనాల దూరం వచ్చి పడతాడు మారీచుడు. ఆ దెబ్బ నుంచి అతను కోలుకొని మామూలు వాడు అవ్వడానికి చాలా కాలం పట్టిందిట. అంటే అప్పటికైనా పసివాడు, ఇప్పుడు పెద్దవాడయ్యాడు. ఇది కూడా చెప్తున్నాడు రావణాసుడితో. తర్వాత కూడా అరణ్యవాసం వచ్చాక కూడా రాముడు అరణ్యంలో ప్రవేశించే సమయానికి ఇతను ఇంకా మారీచుడు రాక్షస ప్రవృత్తితోనే ఉన్నాడు. మునుల్ని హింసించిన అటు పనుల్లో ఈయన కూడా బాగానే చేస్తున్నాడు రావణాసుడి తరపున. ఒకనాడు ఒక ప్రాంతంలో రాముడు ఉండగా రాముడిని చూశాడు. అంతే, అమ్మో రాముడున్నాడు అని చెప్పి పారిపోయాడు. ఆ తర్వాత ఆ ప్రాంతాలలో రాముడు ఉన్నాడు అని తెలిసిన తర్వాత పూర్తిగా తన రాక్షస గుణాన్ని వదిలిపెట్టేశాడు. వదిలిపెట్టి సాధువుగా బయటికి రాడు, సాధువు అయిపోయి
తపస్సులా అంటే ధ్యానంలో చక్కగా యోగాన్ని ధ్యానాన్ని చేస్తూ ఉండిపోయాడు. ఎంత దాకా వెళ్ళాడంటే ఎవరైనా వచ్చి రా అన్న పదం పలికితే చాలుట భయపడి పారిపోయాడట. తర్వాత రాముడు అంటాడేమో అని. రథం అని చెప్పాలనుకుని రా అన్నా సరే, ఏ రకంగానైనా సరే రా అన్న అక్షరం పలకగానే అక్కడి నుంచి దూరంగా పరిగెత్తేవాడు. అంటే ఇక్కడ మారీచుడిది భీతభక్తి. భక్తుల్లో కొన్ని రకాలు ఉంటాయి. భయంతోనన్నా సరే భగవంతుడి నామాన్ని ఎల్లవేళలా స్మరించిన భగవత్ స్వరూపాన్ని గురించి ఆలోచిస్తూ ఉన్నా కూడా దానిని భగవంతుడు తన కైంకర్యంగా తనకి ఇచ్చినట్టుగా స్వీకరిస్తాడు. అలా మారీచుడు బయటికి వస్తే, ఆశ్రమంలోంచి బయటకు వస్తే ఎక్కడ చూసినా అతనికి రాముడు కనిపించేవాట. చెట్టులో, పూలలో, పొదలలో, ఆకాశంలో ఎక్కడ చూడండి రాముడే కనిపించేవాడు. అంటే ఎంత మహానుభావుడా! పుట్టింది రాక్షసుడిగా అయినా ఎంత గొప్ప సంస్కరణ జరిగింది మారీచుడిలో. అందుకే ఈ సందర్భంగా వాల్మీకి మహర్షి మారీచ తపస్వాన్ అని సంబోధించాడు. వాల్మీకే ఒప్పుకున్నాడు మారీచుడు తపస్సాధ్యాయుడయ్యాడని. అలా సర్వకాలాలలోనూ నేను రాముడిని చూస్తున్నాను, రాముడి గురించి నాకు తెలుసు కనుక నువ్వు ఈ ఆలోచన మాని వెళ్ళిపోవాలి. ఇక్కడ ఏమైంది? ఇదంతా చెప్పుకొచ్చాడు కదా రావణాసుడు. నువ్వు నా ముందు, మహారాజు ముందు నా శత్రువుని పొగుడుతావా? పైగా నన్ను భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నావు. నా వీరత్వం గురించి నీకు తెలియదా? ఇవన్నీ అనవసరం. నేను నిర్ణయించుకున్నాను. నీకు రెండే దారులు. ఒకటి, నేను చెప్పినట్టు చేసావా, మరణిస్తే రాముడి చేతిలో మరణిస్తావు, లేదా ఇప్పుడే నేను చంపేస్తానంటాడు. ఏం చెప్పాడు? ఉపాయం రావణాసుడే చెప్పాడు. నువ్వు ఒక అందమైన, ఇప్పటి వరకు అసలు భూమి మీద అతను చెప్పినటువంటి లక్షణం కలిగిన లేడీ అసలు ఉండదు. అటువంటి అందమైన లేడీ రూపాన్ని పొందు, లేడీగా మారు. ఆ లేడీ శరీరం అంతా కూడా బంగారంలా ఉండాలట. గిట్టలు, కొమ్ములు వెండి తాపడం చేసినట్టుండి దాని మీద విలువైన రత్నమాణిక్యాలు అమర్చి ఉంటాయి. లేడీ శరీరం మీద చుక్కలు ఉంటాయి కదా, ఆ చుక్కలన్నీ కూడా నీలాలు, రత్నాలు, కెంపులు. అంటే శరీరం అంతా కూడా అతి విలువైన నవరత్నాలతో తాపడం చేసినట్టుగా తయారవమన్నాడు. అటువంటి వింతలేడిని చూడగానే తప్పకుండా సీత ఆకర్షితురాలవుతుంది. వెంటనే రాముణ్ణి ఆ లేడీ నాకు కావాలని అడుగుతుంది. చాలా గట్టిగా ఆలోచన చేశాడు, సరిగ్గా చేశాడు. అప్పుడు రాముడు తన భార్య మాట కాదనడు గనక ఆవిడ సంతోషం కోసం నిన్ను పట్టుకోవడానికి వస్తాడు. అప్పుడు నువ్వు రాముడికి దొరకనట్టుగా చేసి ఆశ్రమం నుంచి దూరంగా తీసుకెళ్ళిపో. చాలా దూరం వెళ్ళాలి సుమా, ఎందుకంటే రావణాసుడు వచ్చి సీతని తీసుకుని వెళ్ళిపోయి క్షేమంగా దూరం వెళ్ళే వరకు సమయం కావాలి కదా. అందుకు ఇక్కడ కూడా మనకు అర్థమైంది కదా, రాముడు తొందరగా వెనక్కి రాకూడదు అన్నాడు. అప్పుడు కొంతసేపు తర్వాత నువ్వు దూరంగా తీసుకువెళ్ళాక రాముడి స్వరంతో హా లక్ష్మణ, హా సీత అని అరిచి పడిపో. ఎందుకంటే రాముడు అంత దూరం తీసుకెళ్ళాక నేను ఎలాగో బాణంతో కొడతాడు. అప్పుడు చనిపోతూ కూడా
హా లక్ష్మణ, హా సీత అని రాముని గొంతుతో గట్టిగా సీతకి లక్ష్మణుడికి వినిపించేలాగా అరిచి పడిపో అంటాడు. అప్పుడు సీతమ్మ లక్ష్మణుని రాముని వెతకడానికి పంపిస్తుంది. పంపించినప్పుడు లక్ష్మణుడు కూడా వచ్చేస్తాడు రాముడి కోసం. అప్పుడు సీత ఒక్కతే ఉంటుంది కదా. అప్పుడు నేను వెళ్ళి సీతని అపహరిస్తాను. ఇది రావణాసురుడి ఉపాయం. ఇంత మంత్రాలోచన, ఇంత గొప్ప ఆలోచన చేశాడు. సరిగ్గా అలాగే జరిగింది కూడా. అప్పుడు మారీచుడు మళ్ళా ఒకసారి చెప్తాడు రావణాసుడితో వద్దు అని. కానీ రావణుడు వినడు. ఇంకా మారీచుడు తెలిసి రావణాసుడు వినడని తెలుసు కనుక ఇటువంటి దుష్టుడి చేతిలో నేను మరణించడం కంటే ఆ శ్రీరాముడి చేతిలో మరణిస్తే ఇంకొక జన్మన్నా లేకుండా ఉంటే అదృష్టం కలగచ్చు, మోక్షాన్ని కూడా పొందొచ్చు నేను అని చెప్పి సరేనని రావణాసుడు చెప్పిన దానికి ఒప్పుకుంటాడు మారీచుడు. ఒప్పుకొని ఆ రకంగానే బంగారు లేడి రూపాన్ని ధరించడానికి సిద్ధపడ్డాడు. జై శ్రీరామ్. మారీచుడు రావణుడు చెప్పినట్టుగా ఒక అద్భుతమైన బంగారు జింక రూపాన్ని పొందుతాడు. అలా మారి సీతారాముల ఆశ్రమ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్న లేడీలు, అక్కడ ఆశ్రమం చుట్టూ చాలా చక్కగా లేడులు, నెమళ్ళు, కుందేళ్ళు ఇలా ఎన్నో జంతువులు చక్కగా ఆడుతూ హాయిగా తిరుగుతూ ఉంటాయి. చాలా లేళ్ళు అక్కడ ఉంటాయి. వాటన్నిటికీ కూడా సీతమ్మ చక్కగా చూస్తూ ఉంటుంది. వాటి గడ్డెది పెడుతూ వాటి ప్రేమగా లాలిస్తూ ఉంటుంది సీతమ్మ. ఈ బంగారు జింక ఆ ప్రాంతానికి వెళ్ళి అటు ఇటు తిరుగుతుంది. ఇంతలో సీతమ్మ పువ్వులు కోయడానికి బయటకు వస్తుంది. ఇది ఉదయం పూట వచ్చాడు. వచ్చినప్పుడు ఆవిడ కనిపించేలాగా అలా వచ్చి ఆవిడ ముందుకు వచ్చి ఆవిడ వైపు చూసి ఏదో తింటున్నట్టు మేస్తున్నట్టుగా చేసి మళ్ళీ వెళ్ళిపోతూ అలా 4 సార్లు చేసేటప్పటికి సీతమ్మ ఆ లేడీని చూసింది. చూడగానే ఆవిడ కళ్ళు ఆశ్చర్యంగా విప్పారి చూసింది. ఎంత విచిత్రంగా ఉంది మృగం అని దానిని చూస్తోంది. నన్ను చూసింది సీతమ్మ అనుకుని ఆ మారీచుడు ఆ రూపంలో మరింతగా ఆవిడ దగ్గరికి వెళ్ళడం, ఆవిడ ఇలా చేయి చాచగానే పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఇలా చేస్తుంటే సీత కొంతసేపటికి వెళ్ళి ఒక చోట దాక్కుండిపోయాడు. సీత గబగబా రాముడి దగ్గరికి వచ్చి స్వామి స్వామి ఇది చూడండి, ఆ వింత చూడండి, ఆ మృగాన్ని చూడండి అని పిలుస్తుంది. రాముడు చూస్తాడు. లక్ష్మణుడు కూడా వెంటనే సీతమ్మ మాటలు విని ఎప్పుడు ఆవిడ అంత ఆత్రంగా మాట్లాడడం చూడలేదు. సీతమ్మ చాలా తక్కువ మాట్లాడుతుంది. రాముడితో కలిసి నడవడం, ఆయనకి అనువుగా ఉండడం తప్ప ఆ తల్లి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం రానే రాదు. ఇప్పుడు ఎక్కువ మాట్లాడడం చూసి ఆ కంఠంలో ఉన్న ఇది చూసి ఇద్దరు లక్ష్మణుడు కూడా చూస్తాడు ఏమిటా అని. రాముడు ఏమైంది సీత ఏమైందండి? ఇంతలో మారీచుడు మళ్ళా కనిపిస్తాడు ఆ లేడీ రూపంలో. సో నాదా చూడండి ఆ లేడీ ఎంత అందంగా ఉందో, ఎంత ముద్దుగా ఉందో, చాలా విచిత్రంగా ఉంది కదా. అసలు బంగారు లేడీ ఉండడం ఏమిటి, దాని ఒంటి నిండా చూడండి అంటూ మొత్తం ఆ లేడీని అంతా వర్ణిస్తుంది. రాముడు చూసి అవును సీత చాలా ఆశ్చర్యంగా ఉంది అంటాడు. సీతమ్మ సంతోషంగా ఉంది కదా, ఆయనకి అది అటువంటి లేడీ ఉండదని ఆయన తెలుసు. కానీ సీతమ్మ ఆనందంగా ఉంది కాబట్టి అవును నిజమే చాలా ఆశ్చర్యంగా ఉంది దాన్ని చూస్తుంటే అని. లక్ష్మణుడు వెంటనే అన్నా ఇటువంటి లేడీ గురించి మనం వినలేదు, చూడలేదు, సరే వినలేదు కూడా, ఇది ఎందుకో నాకు అనుమానంగా ఉంది అంటాడు. అనగానే సీతమ్మ
అలా కాదు అని చెప్పి, స్వామి ఆ లేడీ నాకు కావాలి, దాన్ని పట్టుకోండి. అటువంటి విచిత్రమైన మృగం అంటే లోకంలో ఎక్కడ ఉండదు కాబట్టి విచిత్రంగా కనిపించింది కాబట్టి నాకు కావాలంటున్నాను అంటుంది. దానిని మన అరణ్యవాసం పూర్తయ్యాక మనతో పాటు తీసుకెళ్దాం. మన అక్కడ ఇంటికి వెళ్ళాక అత్తగారులు అందరూ కూడా దాన్ని చూసి అద్భుతమైన ప్రాణి అని చూసి ఆశ్చర్యపోతారు, ఆనందపడతారు. దానిని మచ్చిక చేసుకోవాలి నా కోరికగా ఉంది కనుక ఆ లేడీని పట్టుకోండి అని చెప్తుంది, నాకు కావాలి అని చెప్తుంది. ఇంతవరకు సీత ఎప్పుడు నాకు ఇది కావాలి అని అడగలేదు. మొట్టమొదటిసారిగా అడిగింది. అది విచిత్రమైన వస్తువే అడిగింది కూడా. అంతదాకా ఆలోచించాల్సిన అవసరం రాముడు లేడు. ఎందుకంటే ఆయనకి ఎప్పుడు ఏం చేయాలని తెలుసు. కానీ లక్ష్మణుడు మాత్రం, అమ్మా తొందరపడకు అన్న, ఈ ప్రాంతంలో మారీచుడు ఉన్నట్టుగా నాకు తెలుసు. ఈ రాక్షసులు మాయాస్వరూపులు. వారు అనేక రూపాలను ధరించి అందరినీ కూడా ప్రలోభపడతారు. అందులో మొన్న మనం ఖరదూషణుల్ని సంహరించాం కదా, నువ్వు సంహరించావు. దాంతో రాక్షసులు పగబట్టి ఉంటారు. ఈయన కూడా చక్కగా సరిగ్గా ఆలోచించాడు లక్ష్మణుడు. కనుక ఇది తప్పనిసరిగా రాక్షస పన్నాగం. నిజంగా ఇటువంటి లేడీ ఎక్కడ భూమండలంలో ఉండదు. మారీచుడు అని కూడా చెప్పాడు లక్ష్మణుడు. కనుక దాని జోలికి వెళ్ళొద్దు, అది నిన్ను మోసం చేస్తుంది అంటాడు. అప్పుడు రాముడు, నాయనా లక్ష్మణ, ఒకవేళ అది రాక్షస మాయ అయితే నేను ఛేదిస్తాను. కానీ ఇన్ని సంవత్సరాలలో మీ వదిన ఎప్పుడూ ఇది కావాలని నన్ను అడగలే. ఈరోజు దానిని చూసి ముచ్చటపడి అడిగినప్పుడు అది తీర్చవలసిన బాధ్యత భర్తగా నాది. దొరికిందా సరే, లేకపోతే దాని చర్మం ఒలిచైనా సరే తెస్తానంటాడు. రాక్షసమాయ అయితే ఛేదిస్తాను అని చెప్పి తన ధనస్సు బాణాలు పట్టుకొని, నువ్వు వదిలిని జాగ్రత్తగా కాపాడు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమెను ఒక్కదాన్ని పెట్టి ఎటు వెళ్ళకు అని చెప్పి వెళ్తాడు. అంటే అక్కడ ఆయనకు కూడా అర్థమైంది కదా, మాయని ఆయనకు తెలుసు. కానీ సీత అడిగింది కాబట్టి ఆయన ఆ మాత్రం ధైర్యం చేయకపోతే ఇంకెందుకు అని బయలుదేరాడు. పాపం సీతమ్మ అమాయకంగా చాలా సంతోషపడిపోతూ ఇప్పుడు అది రాముడు బయలుదేరడం చూడగానే మారీచుడు పరిగెత్తడం మొదలెడతాడు. అలా కనిపించకుండా రాముడిని దొరకకుండా ముందుకు వెళ్తున్నాడు. రాముడు కూడా వదిలిపెట్టకుండా వెనకాతల బయలుదేరాడు. సీతమ్మ ఎంతసేపట్లో తొందరలోనే తెచ్చేస్తాడు రాముడు దాన్ని అనుకుంది. ఇక్కడ మారీచుడు ఏం చేశాడంటే ఇక వేగంగా పరిగెత్తడం మొదలెట్టాడు. కొంచెం దూరం రాగానే దాంతో రాముడికి కోపం వచ్చింది. ఇదేంటిది ఇలా పరిగెడుతోంది, దొరికినే ఇలా చెయ్యి పట్టుకునే లోపల పారిపోతోందని చెప్పి ఆయనకి ఇంకా పట్టుదల పెరుగుతుంది. పట్టుదల పెరిగి వెంటాడతాడు. అలా చాలా దూరం రావణుడు కోరుకున్నట్టే దూరంగా తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక రాముడు దాని వెనక పరిగెత్తడం అనవసరం ఆయనకు అర్థమైపోయి దీన్ని ఇంకా ప్రాణాలతో పట్టుకుందాం అనుకున్నాడు కదా, అనవసరం అని చెప్పి వెంటనే ఒక బ్రహ్మాండమైన బాణం తీసి దాన్ని గురి చూసి ఆ లేడీకి కొడతాడు. వెంటనే ఆ బాణం సరాసరి వెళ్ళి ఆ లేడీ గుండెలో గుచ్చుకుంటుంది, మాయా లేడీకి. అలా గుర్చుకోగానే అతని మాయారూపం పోయి రాక్షస రూపంలో మారీచుడు బయటపడతాడు. అలా మారీచుని చూసిన రాముడు ఆశ్చర్యపోతాడు. వాడు
ప్రాణాలు పోతున్నాయి. రాముడి బాణం దెబ్బ మామూలుది కాదు. ప్రాణాలు పోతుంటే అయినా కూడా ఒక్కసారి ఉగ్గబట్టుకొని హా లక్ష్మణ హా సీత అని 3 సార్లు రాముడి కంఠంతో అరిచి చనిపోతాడు. వెంటనే రాముడు అప్పటికి పరిగెత్తుకుంటూ వచ్చి చూసేటప్పటికి వాడు మరణించి ఉంటాడు. అతను అరిచిన అరుపులు వింటాడు. ఇంత పని చేశాడు. లక్ష్మణుడు చెప్తూనే ఉన్నాడు ఇది మాయని. ఇప్పుడు వీడి అరుపులు విని అక్కడ సీత కంగారు పడుతుంది. లక్ష్మణుడు చెప్పినా వినిపించుకోదు. అది కూడా ఆయన తెలుసు. ఓదార్చాలని లక్ష్మణుడు ప్రయత్నించినా వినిపించుకోదు. కనుక ఏ ప్రమాదం జరగకముందే నేను గబగబా వెళ్ళాలని చెప్పి అక్కడ ఒక 2 కుందేళ్ళు వేరే లేడీ ఉంటే వాటిని వేటాడి పట్టుకొని గబగబా ఆశ్రమం వైపు తిరుగు ప్రయాణం అయ్యాడు రాముడు. జై శ్రీరామ్.